ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరట వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుంచి నేను నీకు సహాయం చేసేదను, అది యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవాకు నగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదను. ఇక్కడ చూసినట్టయితే నీ దేవుడైన యెహోవాకు నగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదని దేవుడు అంటున్నాడు. అంటే మనము ఈ లోకంలో ఉన్నాం కాబట్టి మనకు అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం సమస్యలను చూసి మనం ఏం చేస్తూ ఉంటాం? భయపడుతూ ఉంటాం. ముఖ్యంగా ఆర్థిక సమస్యలను చూసి మనం భయపడుతూ ఉంటాం. అప్పులతో బాధపడుతూ ఉంటాం. ఈఎంఐ కట్టలేక బాధపడుతూ ఉంటాం. నెల వస్తే చాలు ఏ విధంగా కట్టాలి అనే టెన్షన్స్తో ఫీల్ అవుతూ ఉంటాం. నెల వచ్చిందంటే అనేకమైన ఒత్తిడితో మనం హెడేక్తో బాధపడుతూ ఉంటాం. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎలాగా గట్టెక్కాలని బాధపడుతూ ఉంటాం. ఏ విధంగా ఈ నెల మనం గట్టెక్కాలని చూస్తూ ఉంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. భయపడకము అంటున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవాకు నగు నేను భయపడకము, నేను నీకు సహాయం చేసేదా అంటున్నాడు. దేవుడే మనకు సహాయం చేసేదండి. అప్పుల నుంచి దేవుడే విడిపిస్తాడు ఈ నూతన నెలలో. కాబట్టి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. దేవుడు ఉన్నాడు మనకు. దేవుడు వాక్యం చూసినట్టయితే కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనంలో, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకును. నీ భారము ఎంత భారం, నా కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా, ఉద్యోగంలో ఎన్ని సమస్యలు ఉన్నా, అదేవిధంగా ఆర్థిక సమస్యలు ఉన్నా, నీకు ఏది ఉన్నా కానీ నీ దేవుడు ఉన్నాడు. ఆయనకి చెప్పుకోండి. నీ భారం అంతా యెహోవా మీద మోపము అంటున్నాడు. కాబట్టి మీరు దేవుడు ఉన్నాడు కాబట్టి మనం చెప్పాలి ఆయనకి. అమ్మైనా కానీ అమ్మాన అన్నం పెట్టంటే అన్నం పెడుతుంది. దేవుడు కూడా మనం అడగాలి, ప్రార్థన చేయాలి, దేవుడిని అడగాలి, దేవుడు సహాయం చేయమని అడగాలి. అప్పుడు దేవుడు ఆర్థికంగా దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి మనం చేయాల్సింది ఏంటంటే భయపడకూడదు. భయపడ్డామంటే దేవుడు కూడా సహాయం చేయలేడండి. అందుకనే అంటున్నాడు నేను ఇక్కడ చూసినట్టు మొట్టమొదట ఆయన చెప్పింది ఏంటంటే భయపడకు అంటున్నాడు. తర్వాత ఏముందంట, నేనే నీకు సహాయం చేస్తా అంటున్నాడు. యెషయా గ్రంథము 41వ కీర్తన 13వ వచనంలో. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు మనతో. దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19లో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరం తీరుస్తా అన్నాడు. కాబట్టి మనకు దేవుడున్నాడు, ఆయన మీద భారం పెట్టాలి. ఆయనే ప్రతి అవసరం తీర్చే దేవుడు. ఎవరు తీరారండి. అదే ఇక్కడ వాక్యం చూసినట్లయితే కీర్తన గ్రంథము 121వ కీర్తన 1వ వచనం 2వ వచనంలో, కొండల తట్టు నా కనులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును. 2వ వచనంలో, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఇక్కడ మనం చూసుకుంటే కొండల తట్టు మనం చూస్తూ ఉంటామండి. మనుషుల తట్టు చూస్తూ ఉంటాం, గవర్నమెంట్ తట్టు చూస్తూ ఉంటాం, ఇంకేదైనా ఎవరైనా సహాయం చేస్తారని వాళ్ళ తట్టు చూస్తూ ఉంటాం. కానీ ఏ విధంగా మీకు సహాయం రాదండి. దేవుడే మీకు సహాయం చేస్తాడు. దేవుడే మిమ్మల్ని ఆదుకుంటాడు. కాబట్టి ప్రతి అవసరత తీర్చేది ఎవరంటే దేవుడే. ఆయనే మనకు పరలోక తండ్రి అనడానికి ఆయన తండ్రి అనడానికి కృప చూపించాడు. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొండల తట్టు నా కనులెత్తి చూద్దాం అంటున్నాడు. మనుషుల తట్టు మనం కనులెత్తాల్సిన అవసరం లేదండి, చేయి చాపాల్సిన అవసరం లేదు. దేవుడు వలనే కీర్తన గ్రంథం 121వ కీర్తన 2వ వచనంలో, యెహోవా వలనే నాకు సహాయం కలుగును. ఆయనే మనకు సహాయం చేసేది దేవుడు. ఆయనే భూ ఆకాశం సృజించిన వాడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. యెహోవా ఈరే,
యెహోవా రాఫా, ఆయనే సహాయం చేసేది మనకు, ఆయనే మనల్ని ఆదుకునేది. ఎవరు మనల్ని ఆదుకోరు. మీ భారమంతా దేవుడి మీద పెట్టేసేయాలి. దేవుడే మనకు అవసరాలన్నీ కూడా తీర్చే దేవుడు. కాబట్టి మనం వాక్యం చూసుకున్నట్లయితే మనము దేవుడి తట్టే చూడాలి, కానీ మనుషుల తట్టు మనం చూడకూడదు. నీ ఉద్యోగంలో సమస్యలు వస్తున్నాయా? నీ ఉద్యోగము పోతుందని నువ్వు బాధపడుతున్నావా? ఏజ్ ఎక్కువ ఉందని బాధపడుతున్నావా? ఉద్యోగం ఎట్లా వస్తుందని ఇంకెవరు తీసుకుంటారు అనుకుంటున్నావా? కానీ దేవుడు ఏదైనా చేయగలడండి. లేని వాటిని ఉన్న వాటిని కూడా చేయగలడు. మనం మొట్టమొదటి చేయాల్సిందే దేవుడి మీద మనం భారం పెట్టేయాలి. దేవుడే మన అవసరాలన్నీ కూడా తీర్చే దేవుడు. దేవుడే మనకు సహాయం చేసేది. దేవుడి మీద డిపెండ్ ఆన్ గాడ్. ప్రతి విషయంలో దేవుడు సహాయం మీద ఆధారపడాలి. దేవుడి సహాయం మీద ఆధారపడాలి. దేవుడి సహాయం మీద ఆధారపడాలి. ఎందుకు చెప్పాను 3 సార్లు? దేవుడే మనకు దిక్కండి. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మనుషులు అవసరం వరకే చూస్తారు. మనుషులు మా ఫ్రెండ్ ఒక అతని దగ్గర డబ్బులు ఉంది. నాకు ఒకసారి డబ్బులు అవసరం ఉంటే అతన్ని అడిగాను. మా ఫ్రెండ్ని మళ్ళీ ఇచ్చేస్తానని అడిగాను, కానీ అతను ఇవ్వలేదండి. అతని దగ్గర డబ్బులు ఉన్నాయి నాకు తెలుసు, కానీ అతను ఇవ్వలేదండి. మనం మనుషుల దగ్గర చూస్తాం, వాళ్ళని అడుగుతాం, కానీ వాళ్ళు ఇవ్వరండి. కానీ దేవుడే నాకు వేరే విధంగా దేవుడు సహాయం చేశాడండి అది. కాబట్టి మనం చూడాల్సింది దేవుడి తట్టు అండి, మనుషుల తట్టు కాదు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మనం ఒకసారి పిట్టల గురించి చూసుకుంటే, పిట్టలు వాటి గుడ్లలో వాళ్ళ పిల్లల్ని గుడ్లు పెట్టి పిల్లలు పిగిలితే పిల్లలు చూసినట్లయితే బయట పిట్టలు వాటిని బయటకు వెళ్ళేసేసి పిట్టలు చిన్న చిన్న పిల్లలు ఉంటే అవి వాటిని పోషిస్తాయండి. ఎట్లా పోషిస్తాయి? ఈ పెద్ద పెట్టెళ్ళి బయటకు వెళ్ళేసేసి నోట్లో పెట్టుకుని వస్తుందండి. అది వండర్ అండి అసలుకి. నోట్లో పెట్టుకుని వచ్చి పిల్లల్ని పోషిస్తుందండి. ఎలా పోషిస్తుందంటే నోట్లో ఉన్న అది ఏదైతే పదార్థం ఉంటుందో అన్ని పిల్లలకి సమానంగా ఇస్తుందండి. అన్ని పిల్లలకి సమానంగా పంచుతుంది. కాబట్టి ఎంత గొప్ప దేవుడు పక్షులకు దేవుడు ఆ విధంగా వాటిని పోషిస్తున్నాడంటే దేవుడు ఇంకెంత గొప్ప దేవుడు మనల్ని ఎంతగా పోషిస్తాడండి. అదే వాక్యంలో చూసినట్లయితే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 20వ వచనంలో, ఆకాశ పక్షులు చూడి అవి వెత్తవు, కొయ్యవు, కోట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడు. కాబట్టి చూడండి, అవును నిజమే కదా. దేవుడు సృష్టిలో అద్భుతం మనం. కాబట్టి మనల్ని పక్షులను చూస్తూనే పక్షులనే పోషిస్తున్నాడు. మనం ఇంకా శ్రేష్ఠులు. మనం దేవుడు పోషిస్తాడు, మనం ఆదుకుంటాడు, మనకు సహాయం చేస్తాడు, సర్వం ఆయన చేస్తాడు. కాబట్టి మనం చేయాల్సింది ఒకటే, ఆయన మీద డిపెండ్ అవ్వాలి. ఆయన సహాయం చేస్తాడని డిపెండ్ అవ్వాలి. ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు ఆశ్రయము, దుర్గము, శరణము, ఖేడము. ఇక్కడ చూసినట్టయితే కీర్తన గ్రంథము 46వ కీర్తన 1వ వచనంలో, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు. ఎంత మంచి వాక్యం అండి, దేవుడు వాగ్దానం ఇది. మనకు శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందులో మనం చూడాల్సింది ఎవరంటే, మనం ఆపత్కాలంలో ఎమర్జెన్సీగా మనం చూడాల్సింది ఎవరంటే దేవుడే అండి. దేవుడే మనకు సహాయం చేసేది. ఎవరు సహాయం చేయరు. ఎవరు మాటలు చెప్పాల్సిందే మనుషులు, కానీ దేవుడు మాత్రం మన అవసరాలన్నీ తీర్చేది ఎవరంటే దేవుడే. కాబట్టి మనం దేవుడి తట్టు చూడాలి, కొండల తట్టు కాదు, మనుషుల తట్టు కాదు, గవర్నమెంట్ తట్టు కాదు, దేవుడి తట్టు మనం కన్నులెత్తి చూడాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడండి. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ఇక్కడ వాక్యం చూసిన, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేయుదును అంటున్నాడు. అలసిపోయి ఉన్నారా? విశ్రాంతి లేక బాధపడుతున్నారా? డిప్రెషన్లో ఉన్నారా? ఈ సమస్యలతో బాధపడుతున్నారా? పిల్లలు చదవటం లేదని బాధపడుతున్నారా? అప్పుల నుంచి బాధపడుతున్నారా? ఉద్యోగంలో బాధపడుతున్నారా? దేని గురించి బాధపడాల్సిన అవసరం లేదండి. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అంటున్నాడు. విశ్రాంతి అంటే
దేవుడు తప్పకుండా మీకు సహాయం చేస్తాడు, విడిపిస్తాడు, అన్ని విషయంలో ఆదుకుంటాడు. దేవుడి ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన దేవ, దయగల నాయన, కనికరంగల దేవ, సర్వశక్తిమంతుడా, జరములిచ్చిన దేవ, మమ్మల్ని పోషిస్తున్న దేవ, మీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో ప్రత్యేకంగా ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో, ఆర్థికంగా ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళని ఆదుకోండి నాయన. కృప చూపించండి. మీ సహాయం కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి సమృద్ధిగా మీకు సహాయాన్ని అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.